ఒక వ్యక్తి సాధారణ వేగంతో 60% వేగంతో 60% అంటే దీన్ని ఫ్రాక్షన్లో మార్చండి 60/100 23 25 అంటే 3/5 3/5 వంతు వేగంతో నడిస్తే 1 గంట 40 నిమిషాలు ఆలస్యంగా తన గమ్యస్థానం చేరుకుంటాడు. ఆయన తన గమ్యస్థానం చేరడానికి బట్టి సాధారణ టైం గ్యాప్ ఎంత ఉంది? 1 అవర్ 40 మినిట్స్ లేట్ అయింది. దీన్ని మొత్తాన్ని మినిట్స్లోకి మాకు కన్వర్ట్ చేయి. 1 అవర్ అంటే 60 మినిట్స్ ప్లస్ 40 మినిట్స్ టోటల్ 100 మినిట్స్. ఈ 100 మినిట్స్ తోటి ఇందులో ఉన్న న్యూమరేటర్ లవాన్ని గురించండి. 3 × 100 300. 3కి 5కి ఉన్న డిఫరెన్స్ 2. దీన్ని 2 తోటి డివైడ్ చేయండి. 200/300/2 అంటే 150 మినిట్స్. ఇది ఎందుకు మల్టిప్లై చేసినామంటే మీ క్లాస్ రూమ్ కాన్సెప్ట్లో క్లియర్గా ఉంది చూడండి. అంటే 150 మినిట్స్ పడుతుంది. 150 మినిట్స్ అంటే దీన్ని ఆన్సర్లో అవర్స్లో ఉంది కాబట్టి అవర్స్లో కన్వర్ట్ చేయండి. 1 అవర్కి 60 మినిట్స్. 60 × 60 120. 2 hours 30 minutes అంటే 2.5 hours. తన మార్నింగ్ వాక్ సమయంలో అనిల్ 8 కిలోమీటర్ల వేగంతో 45 నిమిషాల్లో నడిచి పార్కులో 15 రౌండ్లు తిరిగాడు. రాహుల్ అదే పార్కులో 40 నిమిషాల్లో 10 రౌండ్లు తిరిగాడు. అయినా రాహుల్ వేగం కావాలి. అనిల్ 8 km/h వేగంతో 45 నిమిషాలు నడిచిండు. అంటే డిస్టెన్స్ కనుక్కోండి. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. 8 km/h టైం 45 మినిట్స్ అంటే 45/60. 15 3 15 4 4 1 4 2 2 3 6 6 కిలోమీటర్స్. 6 కిలోమీటర్స్ అంటే దీన్ని మీటర్స్లోకి మార్చండి. 6000 మీటర్స్. ఈ 6000 మీటర్స్కి ఎన్ని రౌండ్లో తిరిగిండు? 15 రౌండ్స్లో తిరిగిండు. అంటే 15 రౌండ్స్కి 6000 మీటర్స్ అంటే 1 రౌండ్కి ఎంతో క్యాలిక్యులేట్ చేయండి. డివైడెడ్ బై 15. 15 1s 15 4s. అంటే ప్రతి రౌండ్ డిస్టెన్స్ 400 మీటర్స్. ప్రతి రౌండ్కి 400 మీటర్స్. అయితే రాహుల్ వేగం కావాలి. రాహుల్ పార్క్లో ఎన్ని రౌండ్లు తిరిగిండు? 10 రౌండ్లు తిరిగిండు. అంటే రాహుల్ డిస్టెన్స్ ఎంత అంటే డిస్టెన్స్ బై రాహుల్. ఒక రౌండ్కి 400 మీటర్స్. అతను 10 రౌండ్స్ తిరిగిండు. 400 × 10 ట్రావెల్ చేసే దూరం 4000 మీటర్స్ అంటే 4 కిలోమీటర్స్. నెక్స్ట్ రాహుల్కు పట్టిన టైం ఎంత అంటే 40 మినిట్స్. 40 మినిట్స్ అంటే అవర్స్లోకి మార్చండి. 40/60 2/3 hours. నీకు రాహుల్ స్పీడ్ కావాలి. స్పీడ్ ఈక్వల్ టు రాహుల్ డిస్టెన్స్ 4 కిలోమీటర్స్. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం 2/3. 4 2/3 పైకి తీసుకెళ్ళిపోతే 3/2. 2 1s 2 2s 2 3s 6 km/h రాహుల్ స్పీడ్.